ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. సో మీరు ఎవరైతే మీడియాని నిరూపించాలు చేసిందని అన్నారు, అదేవిధంగా ఓ రకంగా పోలీసులు కూడా చేసినట్టేగా. మీకు ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందా? పోలీసులకి ఏంటంటే అందరం చెప్పను, కొంతమంది పోలీసులకి ఇది పండగ. అర్థమైందా మీకు నేను చెప్తున్నాను? కేసు కావాలి, వాడు తిరగాలి, ఎంతోమంది సమర్పించుకోవాలి. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అవును. సో ఏదేమైనా మీ పోరాటం అయితే ఆగదు క్షమాపణ చెప్పేదాకా. ఎందుకంటే క్షమాపణ మీకు కాదు, ఎవరినైతే వెర్రి పుష్పం అయ్యారు మీరు అనుకుంటే, లావణ్య మాకు క్షమాపణ చెప్పు, ఏమిటిది నీ కోసం ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోతుంది, మేమందరం నేను సపోర్ట్ చేస్తే ఇదే నువ్వు చేసేది. మహిళా సంఘాలు అడగాలి, మీడియా అడగాలి, అండ్ పోలీసులు వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు అంటే కుదరదు. ఈ మీద నా ఇప్పటిదాకా సార్ నా జీవితంలో ట్రాఫిక్ చలాలని తప్ప ఏమీ లేదు. అంటే ఆవిడే పెట్టే ఎవరు పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేయలేదు, పెట్టాము అని చెప్తున్నారు, ఏ ఎఫ్ఐఆర్లు పంపిస్తున్నారు, దాంట్లో ఏ పసలేదనే విషయం వాళ్ళకి తెలుసు. ఏదో ఒకటి పెడుతుంటారు. ఆవిడ నార్సింగ్లో ఒకటి, ఇక్కడ పంజగుట్లో ఒకటి అన్నారు కానీ. సో దేర్ ఇస్ నో. సో మీ పర్సనల్ లైఫ్ మీద కొంత బ్యాడ్ అయితే పడ్డదని ఫీలింగ్ వచ్చింది. చేస్తారు సార్. ఇప్పుడు ఒక ఉద్యమం మనం చేస్తున్నప్పుడు ఆపడానికి ఇలా జైలుకి వెళ్ళకుండానే గాంధీ గారు అంత పెద్ద నాయకుడు అయ్యారా, నెల్సన్ మండేలా 27 ఏళ్ళు. నేను ఒకటి బాధపడను సార్, నా మీద కేసులు పెట్టినా ఏమైనా కూడా నేనేదో లంగ పనులు చేసి జైలుకి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళినా కూడా ఓ పోరాటంలో వెళ్ళాలని నాకు తృప్తి ఉంటుంది. ఈ డ్రగ్స్ అమ్మో, లేకపోతే ఇలా అక్రమ సంబంధాలు, లేకపోతే దాన్ని ఏమంటారు బ్లాక్మెయిల్, ఇలాంటివి చేసి కాదు కదా పోరాడతా. నువ్వు పెట్టండి. అదే నేను పోరాడేది డ్రగ్ మాఫియా, వాళ్ళ రేంజ్ ఎలా ఉంటుందో నాకు చూపిస్తున్నారు. వాళ్ళు తలుచుకుంటే మన కాల్ ట్రాకింగ్ జరుగుతుంది, కాల్ డీటెయిల్స్ ఇస్తారు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసుకుంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకుంటారు. మీరు జస్ట్ ఇమాజిన్ 12 ఏళ్ల క్రితం నా జీవితంలో జరిగిన దానికి కూడా వాళ్ళు వెళ్ళారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోంచి ఎంత సహకారం లేకపోతే నా కాల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళు అంత దూరం వెళ్ళగలరు. సో దట్స్ కానీ ఇక్కడ పాయింట్ కూడా మీకు 12 ఏళ్ల క్రితం మీ పర్సనల్ విషయం దాని మీద వాళ్ళు అంత స్క్రూటింగ్ చేశారంటే ఎంత మీ మీద ఫోకస్, ఏ రేంజ్ మాఫియా మీరు ఆలోచించండి. సపోర్ట్ ఎనివే ఏదేమైనా మీ పోరాటం సరే ఆణిముచ్చ ఏదే మగజాతి ఆణిముచ్చ అని అంటున్నారు కాబట్టి సరే నిజంగానే మగజాతికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆయన గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో నిజంగానే ఏం జరిగిందనేది మనకి ఒక క్లారిటీ ఇంకా వచ్చే అవకాశం ఉంది, ఇంకా వస్తాయి, ఇంకా చాలా బయటపడే అవకాశం చూసిన తర్వాత కూడా మీకు క్లారిటీ కావాల్సిందే. అదే సో క్లారిటీ అయితే వచ్చింది ఇప్పుడు వరకు. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే సరే చూద్దాం, ఎందుకంటే మనం ఒకరిని సడన్ గా ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులు సార్. మీడియాకి అర్థమైంది, అదే అంటున్నా, చాలా క్లియర్ గా అర్థమైపోయింది. సో పోలీసులు బట్ వాళ్ళు మనం ఇవన్నీ కాదు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఇంకో కేసు పెట్టినా కూడా రామ్మ మహిళ వచ్చి పెట్టుకి ఇంకో కేసు, ఇంకో 100 కేసులు పెట్టు అని అనుకుంటారా? లేదు, ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి నేను ఇదే అడుగుతున్నాను సార్, అట్లీస్ట్ ఈ ఒక్క పనైనా చేయండి. పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టడానికి వాళ్ళ ఆధార్ కార్డు లేకపోతే పేరు తీసుకొని ఆవిడ ఇదే రిపీటెడ్ ఫెండరా, ఇంతకుముందు ఇదే పని చేస్తుంది. నాకు తెలిసి సార్ ముందు పూర్తిగా 99% రిపీట్ అఫెండర్లే. వాళ్ళకి తెలిసి ఉంటుంది సిస్టమ్. ఈ పోలీస్ స్టేషన్లో, ఆ పోలీస్ స్టేషన్లో, పక్కన పోలీస్ స్టేషన్లో సార్ నేను నాకు చెప్పాను కదా, అన్నవరం పోలీస్ స్టేషన్లో మొగుడు మీద పెట్టి, కాకినాడ పోలీస్ స్టేషన్లో ప్రియుడి మీద కేసు పెట్టి, మొగుడు మీద పెట్టిన కేసులో అబార్షన్ చేయించాడని పెట్టి, కాకినాడ పోలీస్ స్టేషన్లో మొగుడు నపుంసకుడని వదిలేశానని చెప్పి ఇక్కడ పెట్టి, ఎంత నీచం సార్ నిజంగా. అంటే వీళ్ళకి అలవాటైతే కాకినాడ పోలీస్ స్టేషన్, బాపట్ల పోలీస్ స్టేషన్ ఇలా పోతూనే ఉన్నాయి ఆవిడకి పెట్టే కేసులు. ఒక్కళ్ళే చేస్తారు, మళ్ళీ అందరూ ఉండరు. నేను అనేది పోలీస్ ఆఫీసర్స్ జస్ట్ మీరు కేసు వచ్చింది కదా మగాడిని ఆడుకొని పండగ చేసుకుందాం, మనకి ఎంతో కొంత వస్తుంది అనే లేకుండా చిత్తశుద్ధితో కనుక మీరు ఉంటే, ఎవరైనా సరే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అమ్మాయి ఆధార్ కార్డు, అమ్మాయి ఇది తీసుకొని చెక్ చేయండి, రిపీట్ అఫెండరా, ఆగండి, సబర్ కరో, దేకో జరా, ఊరికే పెట్టేసి పండగ చేసుకోవడం కాదు కదా. ఆలోచన చేయాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది కేసు ఒరిజినల్ ఆ పైన చేయాలి ఎంక్వైరీ. థ్యాంక్ యూ భాష గారు, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఎంతవరకు పోతుంది ఇది, బట్ మీరైతే ఇక పోరాటం ఆపనంటున్నారు, చూద్దాం ఏం జరుగుద్దాం. సో ఇది రాజ్తరుణ్ అండ్ లావణ్య మధ్య జరుగుతున్న వివాదం చిలికి గానవాన అవుతుంది. సో దీని మీద శేఖర్ భాష గారు అయితే గట్టి ఫైట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఏం జరుగుద్ది ఏంటనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు అయితే రాజ్తరుణ్ దగ్గర ఎటువంటి తప్పు లేదు, ఆవిడే ఇలా అందరినీ మోసం చేసుకుంటూ వస్తుంది. సో దయచేసి పోలీసులు కూడా ఇది గమనించాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఓవర్ టు స్టూడియో.